ప్రచారం కోసం వెళ్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు నియోజకవర్గాల్లో నిరసన సెగలు తప్పడం లేదు. మెదక్ జిల్లా ఘనపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. ఏకకాలంలో చేస్తామన్న ₹1,00,000 రుణమాఫీ విడతల వారీగా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, నల్లా నీళ్ల కనెక్షన్ హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన తరువాతే ఓట్లు అడగాలంటూ అల్టిమేటం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి కూడా నిరసన సెగలు తప్పడం లేదన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి గత కొన్ని రోజులుగా, అంటే దాదాపుగా ఒక నెల రోజుల నుండి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి వారంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో కూడా జడ్చర్ల తాండాలో తమకు మంచినీళ్ళు ఇవ్వడం లేదంటూ మంచినీటి బిందెలతో అడ్డం తొలిగారు. ఈ రోజు ఉదయం ఆవిడ ప్రచారానికి గన్పూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆమెను తీవ్రంగా ప్రతిఘటించారు. ముఖ్యంగా తమ గ్రామంలోకి మీరు రావద్దు, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకేసారి రుణమాఫీ చేస్తామని 4 విడతల్లో రుణమాఫీ చేశారు. ఆ 4 విడతల్లో రుణమాఫీ చేసినందువల్ల కేవలం తమకు వడ్డీ మాఫీ జరిగింది తప్ప అస్సలు మాత్రం ఎలాంటి మాఫీ జరగలేదు. మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఒక్కరికి కూడా తమ గ్రామంలో భూమి ఇవ్వలేదు. అట్లాగే ఇక్కడే ఉన్నటువంటి ఏదైతే మంచినీటి సమస్య ఉందో, ఇంటింటికి మంచినీళ్లు, నల్లా నీళ్లు అందిస్తామని చెప్పినటువంటి మీరు ఈ రోజు మళ్ళీ ఓట్లు అడగడానికి ఎందుకు వచ్చారు? ముందుగా మంచినీళ్లు అందించిన తర్వాతనే తమ గ్రామానికి రావాలి. అట్లాగే ఉద్యోగాలకు సంబంధించి కూడా మీరు ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎందుకోసం అని చెప్పేసి మీరు మళ్ళీ ప్రచారానికి వచ్చారు. మీరు మా గ్రామం నుండి వెళ్ళండి అంటూ కూడా గట్టిగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సమాధానం చెప్పారు. అయితే ఒక్కసారిగా గ్రామస్తులను నిరసన వ్యక్తం చేయడంతో మరి పద్మా దేవేందర్రెడ్డి స్పందన ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలు కూడా వీళ్లకు తిరుగు సమాధానం చేసే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వినకపోవడంతో పద్మా దేవేందర్రెడ్డి కొద్దిసేపు అక్కడ వీరందరినీ సమాధానించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ పరిస్థితి సర్దుమనగని సమయంలో పద్మా దేవేందర్రెడ్డి కొద్దిసేపు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రసన్న. రైట్ మురళి, థ్యాంక్ యూ.